నమస్తే రమగారు. నమస్తే జయ. కార్తీక మాసం మన మన పురాతనంగా మన పెద్దలు ఏం చేశారో అది అది. లేదా ఒక ఒక గురువు. గురువు ఆయన దీన్ని ఏం మాత్రం చెప్తారు? స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలండి. ఒక ఆధ్యాత్మిక గురువుతోటి ముందుకెళ్ళండి. ఏదైనా సరే మీరు దీంట్లో సింపుల్గా చేసుకోగలిగేది. కార్తీక పురాణంలోనే మనకి ప్రత్యేకంగా కొన్ని విధానాలు చెప్తారు. ఏమిటి? స్నానం, జపం, దీపం, దానం, ఉపవాసం. దీంట్లో దేవాలయ దర్శనాలు ఉన్నాయి, తీర్థాటన ఉంది, నదీ స్నానము, సముద్ర స్నానము ఉన్నాయి. ఏదైనా చేయొచ్చు. మనకి ఇప్పుడు సిటీలలో, టౌన్లలో ఉండే వాళ్ళకి నదీ స్నానాలు, గిది స్నానాలు కుదరకపోవచ్చు. ఒక్కరోజు అవకాశం కుదుర్చుకొని వెళ్ళరండి. మనం ఏం చేస్తున్నాం? ఈ మన అక్షయ తృతీయ వచ్చినా, లేకపోతే ధన్తేరాస్ వచ్చినా బంగారం కొనుక్కోవడానికి పరిగెట్టాలా మనం? ఎంతో కొంత కొనాలి కొనాలనుకుంటామా? అలాగే నదీ స్నానం తప్పనిసరిగా చేయవలసిన ఆవశ్యకత మనకి ఉన్నది కాబట్టి ఈ నెలలో డెఫినెట్గా చేసి తీరాలి అని పెట్టుకోండి. మన దగ్గరలో ఏ నది ఉంటే ఆ నదికి వెళ్ళిపోండి. ఒక్క రోజైనా నదీ స్నానం చేయండి. ఏ ఫ్రెండ్ ఇంట్లోనో బావి ఉందంటే వాళ్ళ ఇంట్లో ఓ రాత్రి పడుకుని తెల్లవారుజామున వాళ్ళ ఇంట్లో బావి స్నానం చేయండి. వాపి కూప తటాకాదుల్లో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో నీటి యందు గంగ ఉంటుంది. అది భూ సంబంధమైన జలాలలో. మనకు వంటలో వాటర్ బోర్ ఉంది, చక్కగా బోర్ మోటార్ ఆన్ చేసి పోసుకోండి నెత్తి మీద. ట్యాంక్ వాటర్ కాకుండా అదేలేండి నిలవ ఉన్న భూగర్భ జలాలు నుంచో ఉందంటే. వచ్చినవి, అవి కూడా భూగర్భంలో నుంచి వచ్చినవే రకరకాలు, కాకపోతే నిలవ పడిపోతాయి. అలా కాకుండా ఫ్రెష్గా అది వస్తున్నప్పుడు పోసుకోవాలి, అప్పుడు మంచిది. ఇది కార్తీకం పూర్తిగా ఆరోగ్య మాసం. ఈ జనరల్గా ఆరోగ్య మాసం అని మాటకు చెప్పుకున్నా కూడా ఇప్పుడు అనారోగ్యాలు వచ్చే కాలం చేయ. కార్తీక మార్గశిరాలు ఇవి చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తాయి. వెదర్ మారిపోతుంది, మరణాలు ఎక్కువ సంభవిస్తాయి. మనకి మార్గశిర మాసంలో చాలామంది డిసెంబర్లో పోతూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా. డిసెంబర్లో ముంచుకొచ్చేస్తుంది. దానికి ముందు వచ్చే కార్తీకంలోనే మనకి ఇట్లా అన్నం తక్కువ తినండి, దీపాలు పెట్టండి, దేవాలయాలకు వెళ్ళండి, నదులకు వెళ్ళండి, నదీ స్నానం చేయండి, పొద్దున్నే లేవండి. ఇవన్నీ చెప్పేది ఎందుకంటే తర్వాత నెలల్లో, ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ కూడా మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉండడం కోసమే. పైగా ప్రతిరోజు పర్వదినమే. ఆ మొదలుపెట్టిన రోజు నుంచి బలిపాడ్యమి, యమద్వితీయ, ఇలా లైన్గా మళ్ళీ 2 రోజులు గడిచేసరికి నాగుల చవితి, చవితి వెళ్ళిందంటే పంచమి. వరుసగా మనకి మధ్యలో ఇందులో ఏంటి? సోమవారాలు వస్తాయి, ఏకాదశులు వస్తాయి, పౌర్ణమి ఒకటి వస్తుంది. ఇవన్నీ ప్రత్యేకమైనవి. ప్రతిరోజు మనకి సోమవారం కుదరలేదు, పౌర్ణమి కుదరలేదు, ఏమీ కుదరలా. ఒక్క రోజైనా నెలలో కుదరకుండా ఉంటుందా? అదే కదా. ఎవరికైనాను ఆ ఒక్క రోజైనా తెల్లవారుజామునే సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయండి. ఎక్కడైనా అవకాశం ఉంటే ఒకరోజు, అన్నీ ఒకే రోజు చేయలేవు. ఓ రోజు స్నానం చేస్తావు, ఇంకో రోజు దేవాలయానికి వెళ్ళు, ఇంకో రోజు నది స్నానానికి వెళ్ళు, ఇంకో రోజు దీపదానమో ఏదైనా చేయి, ఇంకో రోజు దీపారాధన చేయండి. ఏదో ఒక రోజు ఉపవాసం ఉండండి. బ్రేక్ఫాస్ట్ కుదరలేదు, లంచ్ కూడా సరిగ్గా కుదిరేలాగా లేదు, ఇది కార్తీక మాసం కదా, ఈ పూటకు మానేసి చీకటి పడ్డాక తిందామని దేవుడికి ఒక దండం పెట్టుకోండి, ఓం నమః శివాయ అనుకోండి, అయిపోయింది కార్తీకం సుసంపన్నం. ఈజీగా చేసుకునేది ఇది. నేను ముందే చెప్పా కదా 2 పద్ధతులు ఉన్నాయి. అవునవును. ఏది కుదిరితే అది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాము అనుకోకుండా లంచ్ కూడా కుదరలేదు, ఏదో పళ్ళతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, అఖండమైన అద్భుతమైన ఉపవాసం అయినట్టే. ఇది కార్తీకం అన్న మతి ఉండాలి మనకి, చాలు. దీపారాధన పొద్దునో సాయంత్రమో ఏది కుదిరితే అది చేసుకోండి. సాయంకాలాలు సంధ్య దీపాలు పెట్టడము, సాయంత్రం అయ్యేసరికి దీపం పెట్టడం, తులసమ్మ దగ్గర దీపం పెట్టడం, రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం, లేదా తులసి చెట్టు దగ్గర పెట్టుకోవటం, ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టడం. నెల రోజులు మీరు తులసి దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేస్తే దేవాలయంలో ఒక్కసారి చేసిన అద్భుతమైన ఫలితం లభిస్తుంది. కార్తీకం అంతా ఆవునేతి దీపారాధన చాలా విశేషం. శివప్రీతి కోసం, కేశవ ప్రీతి కోసం చేస్తాం. ఇప్పుడు ఏం చెప్తారు? కార్తీకంలో కార్తీక దైవం ఎవరు? దామోదరుడు. అవును, భగవంతుడైన కృష్ణ పరమాత్మ దామోదర స్వరూపంలో ఉన్నటువంటి దాన్ని చేసుకుని, అవే కాకుండా దామోదరుడు అంటే విష్ణువు. దామోదర ప్రీత్యర్థం శివారాధన చేయబడుతుంది ఇప్పుడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం శివారాధనం కరిష్యే, శివాభిషేకం కరిష్యే, రుద్రాభిషేకం కరిష్యే చెప్తారు. అవును, ఆయన ప్రీతి కోసం ఈయనని కొలుస్తాం.
నెల రోజుల్లో మీకు కుదిరిన శివాలయమో విష్ణువాలయమో దర్శనం చేయండి ఒక్కసారైనా. ఇది సులువుగా చేసుకోవటం. మీరు టఫ్గా చేస్తామంటే 30 రోజులు తెల్లవారుజామునే స్నానం చేయండి. 30 రోజులు పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయండి. చుక్కలు చూసాకే భోజనం చేయాలి. 30 రోజులు ఎవరితోటి పోట్లాడద్దు, గొడవలకి దిగద్దు ఎవరితోటి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇది టఫ్గా చేయటం. చేసేవాళ్ళు ఉన్నారు కదా చాలామంది, ఉంటారండి. కార్తీక నక్తాలు చేస్తారు. నెల రోజులు పగలు ఉపవాసం రాత్రి భోజనం, లేదా ప్రత్యేక దివసాలైనటువంటి ఈ మన సోమవారాలు ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేసుకోవటము. ఇలా మీ విశేషాన్ని మీ వేలుని బట్టి కార్తీకాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళచ్చు. దీంట్లో మీరు ఒక్క నదీ స్నానం, ఒక్క సముద్ర స్నానం, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానం విశేషంగా చెప్తారు. మాఘ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మా కార్తీకంలో మనకి చాలా విశేషం. అవును, అవకాశం దొరికితే చక్కగా మనకి హైదరాబాద్ వెళ్ళి చీరాల ఆ పక్కకి వెళ్ళి రావచ్చు. వైజాగ్, బందరు, కాకినాడ లాంటి వాళ్ళు ఉప్పాడ సముద్రం వాళ్ళని ఉన్నాయి కదా, మీరు అవకాశం ఉన్న వాళ్ళు సముద్ర స్నానం చేయండి. సంవత్సరానికి ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలి. ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. దీంతో పాటుగా ప్రధానమైనది పురాణ శ్రవణం. సుమన్ టీవీ మీకు అందించే అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే 3 పూట్ల పురాణం వినొచ్చు మీరు. అవునండి. పొద్దున ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు చొప్పున మొత్తం ఉన్న ఛానల్స్లో అందరూ కార్తీక పురాణం వేస్తారు. ఏ లైన్ ఎంచుకున్నారో ఆ లైన్ ప్రకారం వెళ్ళండి. పురాణం ఎప్పుడు వినాలి అనేది సాధారణంగా ప్రశ్నగా ఉంటుంది. పొద్దునే మీరు పని చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ దాని దారిన అది నడుస్తూ ఉంటుంది కదా. పుస్తకం పెట్టుకుని మనం కూడా చదువుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు కాస్త స్థిమితంగా కూర్చుని వినాలి. ప్రయాణం నాకైతే చాలా మంది చెప్తారు, జయ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వినేసాం కార్లో అని. పురాణ శ్రవణం చాలా మంచిది. దానం దీని తర్వాతది. ఈ దానంలో మనం ఎన్ని రకాల దీపదానం చాలా విశేషం. దీపదానం అంటే జయ వెండి దీపాల్లో బంగారు ఒత్తులేసి దానం చేసేవాళ్ళు కోకొల్లలుగా చేస్తారు. ఇప్పుడు ఏటా దీపదానం చేసేవాళ్ళు కనిపిస్తారు. అంతే చేయక్కర్లేదమ్మా, ఏదైనా చేయొచ్చు. మీరు పిండి దీపం చేస్తామా, బియ్య పిండితోటి, అది ఒక పిండితోటి ఆ బియ్య పిండితో దీపం చేయండి. చక్కగా అందులో ఆవు నెయ్యి పోసి ఒత్తి వెలిగించి ఎవరైనా బ్రాహ్మణుడికి మంత్రపూర్వకంగా దానం చేయండి. దీపారాధన దాన ఫలితం లభిస్తుంది మీకు. వెండి బంగారపు ఒత్తులు మీ శక్తియుక్తుల్ని బట్టి, వాళ్ళు ఎవరో చేశారని మనం చెయ్యాలని ఏం లేదు, ఇలా చేసుకోవచ్చు. మీ శక్తిని బట్టి ఇత్తడి దీపాలు ఇవ్వదలుచుకున్నాము, ఇవ్వండి. పిండి దీపారాధన అద్భుతం, అదైనా ఇవ్వచ్చు. ఎవరైనా దానికి దక్షిణ ఇస్తావు, నువ్వు వెండి దీపమే ఇవ్వక్కర్లా, అదే దక్షిణ ఇవ్వు. వెండి దీపాలు నేను ముత్తైదువులకు కూడా దీపం ఇచ్చుకుంటాను అంటే అవన్నీ మీ ఛాయిస్, మీ ఓపిక, మీ శక్తిని బట్టి. లేకపోయినా పర్వాలేదు. దీంతో పాటుగా మనం ఇప్పుడు ఈ కాలంలో పువ్వులు, పళ్ళు, నువ్వులు, తర్వాత చలిబట్టలు, కంబళ్ళు అలాంటివి దానం చేస్తే మంచిది. వస్త్రదానం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. చలికాలం కదా, ఈ కాలంలో ఎవరికైనా పడుకోవటానికి, పక్క వేసుకోవటానికి కానీ, కప్పుకోవటానికి కానీ ఏదైనా దానం చేస్తే మంచి ఫలితం ఇస్తుంది. ఇందులో పెద్ద చిన్న తేడా ఏమీ లేదమ్మా, ఎవరికైనా ఒకటే రకమైన ఫలితం. పాతది తీసిచ్చిన ఫలితమేనమ్మా, కొత్తది కొనిపెట్టాలని లేదు. మీ దగ్గర పాతది ఒక గట్టిది మందపాటిది ఉంది లోపల, ఎవరికైనా తీసి ఇవ్వండి. చలికాలం స్వెట్టర్లు లాంటివి కొనిపెట్టండి, అవి కూడా వస్త్రదానం కిందకే వస్తాయి. ఈ కాలంలో చేసే ప్రతి దానము అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ వేళలో కుదిరితే ఉదయం వేళలో దీపం పెట్టినా, సాయంకాల వేళల్లో దీపం పెట్టినా దీపారాధన ఫలితం లభిస్తుంది. మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకుని పరమ పవిత్రమైన కార్తీక మాసాన్ని సుసంపన్నం చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.